నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు ప్రధానంగా 5 అంశాల మీద చర్చల్లోకి వెళదాం. జగన్ ఎక్కడికి వెళ్ళినా అభిమాన తరంగాలు. అందుకే చంద్రబాబు సర్కార్ అక్రమ కేసుల వ్యూహాల. ఏపీలో ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టులేమిటి? సుప్రీం ప్రశ్నకు జవాబు దొరుకుతుందా? ఏపీలో విద్యా వ్యవస్థలో టీచర్లకు సంబంధించి జరిగిన పరిణామాల మీద, అట్లాగే ప్రభుత్వ ఆదాయం భారీగా పెంచాలంటున్న చంద్రబాబు మద్యం మీద 33,000 కోట్ల ఆదాయం సాధించాలని చివరికి మద్యం మీద ఆధారపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతోందా? ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అధికారుల పల్లెబాటుతోటి స్వర్ణాంధ్ర సాధన సంకల్పం అంట. ఇది ఎల్లో మీడియా హైప్ అనమాట. చూడండి, ఈ రకంగా వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా వీడియోలు చూద్దాం. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తేలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. జగన్ గారి టూర్ మీద మాట్లాడుకుందాం. జగన్ గారి టూరు ఎక్కడికి వెళ్ళినా అది ఏ సందర్భమైనా కూడా ఆ స్థాయిలో జనం రావటం ఏమిటి, ఆ రకంగా ఆదరించడం ఏమిటి, అన్నిటికి మించి సెంటిమెంట్ డైలాగు అందరినీ హత్తుకునేది ఏంటంటే ఆ మురళీ నాయక్ అన్న సైనికుడి యొక్క తండ్రి ఆ రకంగా జగన్ గారు వస్తే జగనన్న వచ్చాడు రా, మురళి మాట్లాడరా అన్న సెంటిమెంటు, ఆ డైలాగు నిజంగా అది చాలా హృదయం ఉంటేనే తప్ప అట్లాంటివి వచ్చే అవకాశం లేదు. సో ఈ రకంగా ఈ పరిస్థితిలో ఈ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనం రావటం, రెండో వైపు వాళ్ళు అసలు ఏం స్కీములు అమలు చేయకుండా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయటం, ఈ రెండింటి నేపథ్యంలో జగన్కి పెరుగుతున్న ఆదరణ చూడలేక వీరు ఈ అక్రమ కేసులు ఇవన్నీ చేస్తున్నారా? ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఏమిటి ఇది ఈ కేసులని ప్రశ్నిస్తోందా? ముందుగా దీనిపైన కృష్ణరాజు గారు తన విశ్లేషణ ఇస్తారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు జననేత, ఆ విషయం ఆయన పదే పదే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలోనే ఈ పరామర్శలు చేయటానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయన వెనకాల అశేష జనవాహిని ఎప్పుడూ ఉండేదండి. అది చూసే ఆ జగన్ గారికి ఉన్న జనాకర్షణ చూసే సోనియా గాంధీ లాంటి వారు భయపడి అటువంటి యాత్రలు మానేయాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి తేవటం, దానికి ఆయన అంగీకరించకుండా మూల్యం కూడా చెల్లించుకున్నారు. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా జనంతో మమేకమయ్యారు. జనం ఆయన వెనకాల ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఎప్పుడు ఆయన వెంట ఉంటున్నారండి. మీకు ఎందుకు ఈ మధ్యన తిరుపతిలో ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ఒక సంఘటన ఏమిటంటే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉంటే వెనకాల పెద్ద కలకలం వినిపించింది. ఏంటిది అని చెప్పి ఆయన పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి అని చెప్పి అంటాం. ఆయన వెనకాల అప్పటికే కొన్ని వేల మంది జనం ఆయన వెంట ఉండటం చూస్తూ ఉంటుంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అత్యంత జనాదరణ గల ఏకైక రాజకీయ నాయకుడు ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకున్న జనాకర్షణలో
10వ వంతు కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పావు వంతు జనాకర్షణ పవన్ కళ్యాణ్ కూడా లేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు, నిదర్శనలు, ఆధారాలు ఉన్నాయి కేసర్ గారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఈయన జగన్ గారు మాట్లాడుతూ అక్కడ ఎంత చక్కగా చెప్పారంటే 50 లక్షలు ప్రభుత్వ పరిహారం అభినందనీయం. ఎప్పుడైనా జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైనా మెచ్చుకున్నారండి? ఎప్పుడు వినలేదు. కానీ జగన్ గారు ఎస్ అది కరెక్ట్ అని చెప్పారు. అయితే ఈ సంప్రదాయం తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ఓకే, అంతవరకు తప్పలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ఆయన అభినందించారు కదా. ఓవరాల్గా అతని సెంటిమెంట్ చూశారు కదా, ఆ సైనికుడి తండ్రి సెంటిమెంటు మీకేమనిపించింది? అదంతా హృదయంతో మాట్లాడినట్టు అనిపించిందా లేదా? ఆయన అంతటి బాధాతృప్త ఉదయంలో కూడా ఆ సంఘటన ఎట్లా ఉందంటే నిజంగా ఎవరి హృదయాలనైనా కదలించి వేసేలాగా ఉందండి. ఆయన ఒకవైపు తన కుమారుడిని చూస్తూ, మరోవైపు జగన్ గారిని చూస్తూ, చూసావా జగన్ గారు వచ్చారు, మురళి చూడు చూడు అని చెప్పి ఆయన చెప్పిన విధానం అనేది నిజంగా అక్కడ ఉన్నవారికి ఖచ్చితంగా కంట తడి పెట్టే ఒక సన్నివేశంగా కనిపిస్తుందండి. రెండోది, ప్రభుత్వం 50 లక్షలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున 25 లక్షలు ఇచ్చారు ఆయన. ఇలాగా ఇప్పుడే కాదండి, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను లేదా బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందున్నారు. చేతికి ఎముకలే లేనంతగా ఆయన అటువంటి పరిహారాలు అందించారు. మీకు ఎందుకు విశాఖపట్నంలో మీకు ఒక ఇండస్ట్రియల్ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ బాధితులకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఆయన పరిహారం అందించారండి. నిజానికి అటువంటి సంఘటనలో అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆనాటి వైసీపీ ప్రభుత్వమే, కేసర్ గారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, జగన్ గారికి వస్తున్నటువంటి ఆదరణ, జనాదరణ వీటిని చూసే వీళ్ళు ఏదో రకంగా కేసులు పెట్టాలనే తాపత్రయం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వైసీపీని, జగన్ గారిని టార్గెట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనిపించదా? ఒక పక్కేమో సూపర్ 6 ఫెయిల్యూరు, రెండో పక్కేమో జగన్కి విపరీతమైన జనాదరణ. సో ఈ నేపథ్యంలోనే కేసులు ఇవన్నీ దందాలు చేస్తున్నట్లుగా మీకు అనిపించట్లా? ఇప్పుడు కేసర్ గారు, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ ప్రజాదరణ బహుశా భారతదేశంలో కూడా అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరు లేదంటే అది అతిశయోక్తి కాదండి. కానీ అదే ఆయనకు కొన్ని సందర్భాల్లో శాపంగా మారుతుంది. మనం ఇందాక అనుకున్నట్టు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తన తండ్రి కోసం, పశువులు వాసిన వారి కోసం ఆయన యాత్రలు చేస్తే వచ్చిన జనాన్ని చూసి ఆ రోజున టీడీపీ వాళ్ళు, ఈవెన్ సోనియా గాంధీ కూడా భయపడ్డారు అంటే అది ఆయన చెప్పండి శాపంగా కూడా మారుతుంది. ఏదో రకంగా ఆయనను బౌద్ధికంగా కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి కానీ ఆయన్ని తొలగించే ప్రయత్నాలు ఇప్పుడు కాదండి, గతంలో అనేక సార్లు జరిగింది. ఇప్పటికే ఆయన మీద 2 సార్లు అటాక్స్ జరిగినాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఆయనకున్న ఈ ప్రజాదరణ అనేది మాత్రం ఎక్కడా తరగటం లేదు, తగ్గటం లేదు. అది తన ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. కాబట్టి ఏంటంటే ఆయన ఏదో రకంగా ఆయన్ని తొలగించుకోవాలి, లేకపోతే ఆయన్ని తగ్గించాలి, లేకపోతే రాజకీయాలను దూరం చేయాలని చెప్పి కుట్రలు ఇవ్వాలి కదండి. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కూడా ఇప్పటి వరకు ఆయన సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. భవిష్యత్తులో కూడా ఆయన ఎదుర్కోగలిగితే మరోసారి ఆయన అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కేసర్ గారు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, మీరేమంటారు? నిన్న జరిగినటువంటి అక్కడ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆ తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలు కానీ, అభిమానం కానీ, ఆ తండ్రి చూపించినటువంటి ఆ హృదయంతో వచ్చినటువంటి పలికిన పలుకులు కానీ, వీటన్నింటినీ చూశాక ఈ ప్రభుత్వం, చంద్రబాబు సర్కారు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తోందా అన్న సందేహం కలుగుతుంది కదా, మీకేమనిపిస్తోంది? సార్, ఖచ్చితంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించడానికి వెళ్ళారో ఆ తండ్రి యొక్క భావోద్వేగం, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మనసు కరిగిపోయి కళ్ళంట కన్నీరు వచ్చే పరిస్థితి. అయితే
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటమే కాకుండా అంటే మాటల్లో కాదు, సాయం అనేటువంటిది చేతల్లో చేసేవాడే నిజమైనటువంటి నాయకుడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వెళ్ళామా ఓదార్చామా వచ్చామన్నట్టు కాకుండా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఏం చిన్న విషయం కాదు. ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు, ఆయన సొంత నిధులు, పార్టీ నిధులు ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా సింహాచలం సంబంధించినటువంటి ఘటనలో చనిపోయినా సరే పార్టీ తరఫున వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టు చేతికి ఎముక లేకుండా సాయాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే తన వంతు సాయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి ప్రజాదరణ చూసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఈ కూటమి ప్రభుత్వం కానీ కుల్లి కుట్ర కుతంత్రాలు మరింత ఎక్కువ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి అశేష జనసందోహం చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు లో ఓడిపోయిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మాటలు నాకు మళ్ళీ గుర్తొచ్చినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ అన్నారు, ఈ ప్రేమలు ఏమైపోయాయి, ఈ అభిమానం ఏమైపోయింది, ఈ ఆప్యాయతలన్నీ ఏమయ్యాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భావోద్వేగంతో ఓడిపోయిన తర్వాత మాట్లాడారో ఆ మాటలన్నీ నిన్న నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఏ సందర్భం అయినా కానివ్వండి, ఏ ప్రాంతం అయినా కానివ్వండి, ఎక్కడికైతే వెళ్ళనివ్వండి, ఏ సమయంలో అయితే కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జనం జగన్ కలిస్తే ప్రపంచం అన్న పద్ధతిలో అక్కడ వస్తున్నటువంటి అశేష జనసందోహం చూస్తే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఓట్లన్నీ ఏమైపోయాయి, నిజంగా ఏదన్నా కిరికిరి చేసి ఉంటారా ఎన్నికల్లో అనేటువంటి అనుమానాలు కూడా మళ్ళీ రేకెత్తుతున్నాయి కొత్తగా ప్రజల నుండి. కానీ మా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ కనబడుతున్నాయి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఏదైనా కేసుల్లో ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అనే వ్యక్తిని జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉన్నంత వరకు కాస్తో కోస్తో కూటమి ప్రభుత్వానికి రోజులు వెళ్లదీస్తాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే ప్రక్రియలు ఏమన్నా చేసినా ఖచ్చితంగా మరో ప్రపంచమే వస్తుంది జనం నుండి. దాని రిజల్ట్ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తా అన్నారో, తన తండ్రి కోసం అసలు బాసిన వారందరూ ఇళ్లకి వెళ్ళి ఆయన పరామర్శిస్తానన్నారు. అయితే అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వారికి వెనకుండి నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వెళ్ళనివ్వకుండా ఆపాలనేటువంటి ఓ కుట్ర వ్యవహారం చేశారు. అయితే ఆయన పార్టీనైనా వదులుకున్నాడు తప్పితే ఇచ్చిన మాటనో జనాన్నో ఆయన వదులుకోలేదు. జనంలో ఉన్నాడు, పార్టీని కాదనుకున్నాడు. అయినా సరే ఆయన వెళ్తున్నటువంటి అశేష ప్రజాదరణ చూసి ఆయన్ని 16 నెలలు నిర్బంధం చేశారు జైల్లో అన్యాయంగా, అక్రమంగా. అయితే బయటకు వచ్చినటువంటి నాయకుడు ఏమయ్యాడు, తంతే బాల్ మరింత ఫోర్స్ గా వెనక్కి వచ్చినట్టు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పరిపాలన చేశారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ రాజకీయంగా ఒక సంక్లిష్టమైనటువంటి వాతావరణం ఉంటుంది, మాకు భవిష్యత్తు ఉండదేమో అన్నటువంటి భయాందోళనలో కూటమి ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కుట్రలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటిది పూర్తిగా నాకున్నటువంటి అనుమానం. రైట్. రాంబాబు గారు ఏలూరు జిల్లా నుంచి. రాంబాబు గారు చెప్పండి, నిన్న జగన్ గారికి వచ్చిన అటువంటి అభిమానం కానీ, అట్లాగా ఆయన భావోద్వేగం కానీ, ఆ తండ్రి భావోద్వేగం కానీ, వీటన్నింటిని చూసిన తర్వాతే కూటమి ప్రభుత్వం ఈ తట్టుకోలేక కేసులు పెడుతోందా? మరోవైపు జగన్ గారు ఎఫెక్టివ్గా ఈ సూపర్ 6 గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి, జనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇదంతా కూడా తలనొప్పిగా మారబట్టే అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది అనుకుంటున్నారా? నమస్తే అండి. నమస్కారం. మీకు కృష్ణరాజు గారు, కొండరాజు గారికి నమస్తే అండి. అయితే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయలుదేరిన జన ప్రపంచమేనండి. ఆయనకి ఇప్పుడు ఉన్నది కాదండి, ఇప్పటి నుంచో ఉన్నది అది. సార్ ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అయితే నిన్న మురళీ నాయక్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆప్యాయతో ఒరే జగన్మోహన్ రెడ్డి గారు లెగరా అనే భావోద్వేగం అండి అది. అవును, భావోద్వేగంతో బాబు లెగరా, మీ జగన్ గారు వచ్చారా, మన జగన్ గారు వచ్చారా అని ఆయన అనడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసేదంతా ఆయన చూసి జనాలు, ఆయన వెనకాల జనాలను చూసి, పైగా ఈ గవర్నమెంట్ ని ఎల్లగా ఇబ్బంది పెట్టాలి అనేది ఈ కుటుంబ ప్రభుత్వానికి ఆలోచన అండి. రైట్. ప్రభుత్వానికి కాదు, పార్టీ వైసీపీని, అదే వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచన. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. వెంకట్ గారు ఏలూరు నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. ఒకసారి మీరు గతంలో ఒకసారి వెనక్కి వెళ్తారు సార్, మీడియా లేని టైంలోనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి
రంగా గారు వెళ్తే ఎవరు తెలుస్తుందో తెలిసింది సార్. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు అండి. అప్పుడు ఎలా తెలిసిందో తెలిసింది సార్. మామూలు సైకిల్ దొక్కుని రిక్షా బళ్ళు దొక్కుని అలాగ వచ్చారు సార్. ఇప్పుడు కూడా జగన్ గారు ఒక టీవీ యాడ్ లో పలానా రోజు వస్తున్నారని తెలిసి ఆ జనం ముందే ప్రిపేర్ అయిపోతున్నారండి. ఈ టైంలో వస్తారు, ఈ టైంలో వస్తారు ముందు తెలియని టైంలో ఆ రోజు ఆయనకు వచ్చారు, తెలిసిన టైంలో ఈయనకి ఈరోజు వస్తున్నారంటే ఇంకో జనమెత్తున మన ఇండియాలో ఏ నాయకుడికి రాలేరు, తెచ్చుకోలేరు కూడా. వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇంకా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సహజంగా బస్సులు పెట్టి జనాలు తెచ్చుకుంటారు. కానీ గవర్నమెంట్ లేని టైంలో కూడా జనాలు తెచ్చుకోవడం అంటే రావడంతో పాటు ఆ రకంగా రియాక్ట్ అవటం, చేతులు ఊపటం, నినాదాలు చేయటం, ఇవన్నీ కూడా కూటమి సర్కార్ ఫెయిల్యూర్స్ కూడా ఇది జనాన్ని జగనే రిప్రజెంట్ చేయగలుగుతారనే భావన కూడా కారణం కావచ్చు కదా. ఇంకో విషయం సార్, పవన్ కళ్యాణ్ గారికి కేవలం సినీ గ్లామర్ తప్ప 15 నుంచి 20 సంవత్సరాలకు వస్తున్నారు జనం. ఈయనకి అలా కాదండి, చిన్న పెన్న దగ్గ ముసలా ముతికి ఇతికి ఏమి తేడా లేదండి. మొత్తం తేడా లేకుండా నేను చూసిన చాలా మంది. ఇందాక ఎవరో ఒక ఆవిడ పవన్ కళ్యాణ్ గారి నుంచి విశ్లేషించింది. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒక తరం నాశనపోయేటట్టుంది, ఇది ఎట్లారా బాబు అని ఆందోళన వ్యక్తం చేసింది. మీరు చూసే ఉంటారు కదా ఆ వీడియో, మీకేమనిపించింది? మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. కాపులు అనేవాళ్ళు మొత్తం ఒకప్పుడు రంగాగారిని నమ్ముకొని పైకి వచ్చారండి. నెక్స్ట్ ఎవరి వల్ల కూడా రాలేదండి. ఎవరి వల్ల ఈయనేదో చేస్తాడు అనుకున్నారు కానీ జనాలు ఎవరి వల్ల చేయలేదు బోరు కూడా. ఈయన కూడా తానే జగన్మోహన్ రెడ్డి మన భేదం లేకుండా అన్ని రకాలుగా చూసుకొచ్చాడు కాబట్టి కాపు నేస్తం పేరుతో కాపు మహిళలకి డబ్బులు సమకూర్చిన ఘనత ఒక్క జగన్ గారికే తప్ప ఇంకెవ్వరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏమన్నా ఇచ్చారా, సాయం చేశారా? 18,000 చొప్పున ఏడాదికి? ఏమి లేదండి. నేను ఒకళ్ళు ఉన్నాడు వైశాస్కి, వాళ్ళ జీవితంలో గవర్నమెంట్ సొమ్ము తిన్నోంటే తెలియదు, వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ము తిన్నోంటే తెలియదండి. వాళ్ళంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ సొమ్ము తిన్నారండి. వాళ్ళు ఆశ్చర్యం వేసింది, ఈ విధంగా వస్తాయని ఆశ్చర్యపడ్డారు వాళ్ళు కూడా. రైట్. అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. ఆయనకంటే 3 రెట్లు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పి జనాన్ని ఆకర్షించి చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. అది డబ్బులు లేవు. ఏలూరులోని మెయిన్ బజార్కి వెళ్తే వ్యాపారం లేక అల్లాడిపోతున్నారండి జనాలు, వ్యాపారం లేక. కరెక్ట్. రైట్ అండి, ధన్యవాదాలు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఆధారాలు లేకుండా అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది సుప్రీంకోర్టు. కృష్ణరాజు గారు చెప్పండి. మొన్న కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఆడవాళ్ళని కూడా చూడకుండా తెల్లవారుజామున అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా మాజీ మంత్రిని చూడకుండా ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పేరు మీదో ఇంకో పేరు మీదో ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి మహిళలను సైతం వేధిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఇప్పటికైనా అర్థమవుతున్నాయి. ఎల్లో మీడియా ఇటువంటి వాటి జోలికి వెళ్తున్నట్లేదు కానీ బట్ ప్రజల్లోకి ఏదో రకంగా ఈ సమాచారం వెళ్లకుండా ఉండదు కదా. ఈ ఆధారాలు లేకుండా అరెస్టులు అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అన్నాయనికి ఆయనకి ఏం సంబంధం? ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి? ఈ పరిస్థితి మీకు ఈ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని సమాధానం ఇవ్వగలుగుతుంది? కేసర్ గారు, ఈ మద్యం కేసులో ఈ కూటమి ప్రభుత్వం విచ్ఛంటుకు పాల్పడుతోంది, వేధింపులకు పాల్పడుతోంది, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోంది అని చెప్పటానికి నిదర్శనం నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలండి. నిజంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటివి. నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పిందండి. అదేమిటంటే మద్యం కేసులో మెకానికల్ అరెస్టులు చేస్తున్నారు, మీరు ఆధారాలు లేకుండానే మీరు చేస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పులు రావటం లేదు. ఇక్కడ 2 అంశాలు సార్. ఇక్కడ ఒకటి ఈ ప్రభుత్వ వైఖరి అయితే, రెండవది ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రధాన పత్రికల్లో ఒకటి ఈనాడు. వారు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజలకు ఒక బ్రోటస్ లాగా మారారు. ఈనాడు పత్రిక అనేది ఆంధ్రప్రదేశ్కు లేదా ఆంధ్ర ప్రజలకు బ్రోటస్ లా మారింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రజలు ఈ పత్రికను నమ్మి వార్తలు చదువుతూ ఉంటుంటే ఈ వార్తలను వక్రీకరించి ప్రజలకు ఈ రాష్ట్రానికి ఈ పత్రిక వెన్నుపోటు పొడుస్తుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న చూడండి, ఇది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఇవి ఆధారాలు లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి. అలాగే మిథున్ రెడ్డి కేసులో కూడా హైకోర్టు తొందరపాటుతో ఆధారాలు పరిశీలించకుండా నిర్ణయం తీసుకుందని చెప్పి సుప్రీంకోర్టు చెబితే ఇదే వార్తని వక్రీకరించి ఈ రకంగా ఈనాడు ప్రచురించిందండి.
మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురంటండి. ఒకే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అక్కడ మీకు, హైకోర్టు తొందరపాటుతో కేసు కొట్టివేసింది, ఆధారాలు సరిగ్గా పరిశీలించలేదు, మరోసారి మీరు ఆధారాలు పరిశీలించండి, అప్పటి వరకు మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తే, దానికి పూర్తిగా భిన్నమైన కథనాన్ని ఈనాడు ఎందుకు ప్రచురించింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏంటి? ఆనాటి బ్రోటస్ కి ఈనాటికి ఉన్న తేడా ఏమిటండి? ఆ రోజున ప్రజాదరణ గల జూలియస్ సీజర్ ని బ్రోటస్ హత్య చేస్తే, ఈ రోజున ప్రజాదరణ గల జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుయాయులను కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ఈనాడు ఇటువంటి కథనాలను ప్రచురిస్తుందా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడైనా కానీ అనుమానం ఎందుకు సార్? మీకు అనుమానం అక్కర్లేదు, అందుకే చెప్పొచ్చు, పెద్ద తేడా లేదు. అదే సార్, ఇప్పుడు ఇక్కడైనా కానీ ఇక్కడి నుంచి అయినా కానీ ఆ పత్రిక తన వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే ఈనాడు పత్రికల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా జెమ్స్ అండి, చక్కటి వాళ్ళ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ చేత ఆ యాజమాన్యం ఇటువంటి వార్తలు రాయించడం అనేది నిజంగా సిగ్గుచేటు. అందుకే ఈనాడు సర్క్యులేషన్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఇది కూడా వారు గమనించుకోవాలండి. ఇక మెయిన్ అంశానికి వచ్చేటప్పటికి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర హైకోర్టును కూడా మందలించిందండి. మనం అది గమనించాలి. ఈ కేసులో హైకోర్టు తీరు కూడా సరిగ్గా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిజంగా కేసులు పెట్టి దీనికి సంబంధించి ఆనాటి అధికారులను, కొంతమంది వ్యక్తులను, మంత్రులను కూడా వేధించే పనిలో ఉంది కేసర్ గారు. రైట్. రాజీవ్, మీరేమంటారు? సార్ మొదటగా ఏంటంటే, ఇందాక కాలర్స్ మాట్లాడిన దాంట్లో నేను ప్రారంభిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇప్పుడు అవసరం అన్నటువంటి భావన బలంగా ప్రజల్లో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 10 నెలలు 11 నెలల కాలంలోనే వీళ్ళ విపరీతమైనటువంటి వ్యతిరేకతను ప్రజల నుండి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు వచ్చాక చేస్తుంది ఒకటి. విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీని అందరినీ కూడా మోసం చేసి తడిగొడ్డతో గొంతుకోసింది ఈ కూటమి ప్రభుత్వం. సరే, ప్రశ్నిస్తాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ఏమో మౌనముల్లా తయారయ్యాడు. ఆవు అంటే చంద్రబాబు నాయుడు తానంటే తన్నాననేటువంటి వ్యవహారం తప్పితే, చంద్రబాబు నాయుడు నిలదీసేటటువంటి మగాడు మొనగాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరొకరు లేరు అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా కనబడుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాదరణలో కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మేము ఉన్నాం మీ వెనకాతల అని చెప్పి ఆయనకి మద్దతు ఇస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా ప్రజలు తరలిస్తూ ఉంటే అది చూసే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండవది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా మసిబుసి మారడిగా చేసైనా బురద జల్లాలి, ఆయన మీద ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే 1,00,00,000 కోట్లు అవినీతి పరుడు అనేటువంటి ముద్ర బలంగా రుద్ది ఆ యొక్క ముద్ర వేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గాని, కాంగ్రెస్ పార్టీ, లేదంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వ అండదండలతో, లేదా ఈ పచ్చ మీడియాలు అంతా కలిపి నానా రకాలు చేసి ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి భారతమ్మ గారిని కూడా అవినీతి మరకలంటించేటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చేశారు. అయితే ప్రజలు దాన్ని ఏది నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. అయితే మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి కబుర్లు ఇప్పుడు కుదరవు కాబట్టి కొత్తగా లేనటువంటి ఒక మద్యం స్కామ్ అని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారికో, లేదా భారతీయ సిమెంట్స్ లో పర్మనెంట్ గా డైరెక్టర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారు, ఈ ముగ్గురిని తీసుకొచ్చి అందులో పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదన్న విషయాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం, ప్రజలను నమ్మించగలుగుతాం, భ్రమంలో ప్రజలు ఉంచగలుగుతాం అనేటువంటి లక్ష్యంలో భాగంగానే ఓఎస్డి గారి మీద కానీ, లేదంటే ధనంజయ రెడ్డి గారి మీద కానీ, లేదా మిథున్ రెడ్డి గారో, లేదా బాలాజీ గోవిందప్ప గారి మీద లేనిపోని విధంగా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మద్యం స్కామ్ కానీ లేనటువంటి కుంభకోణాన్ని వీళ్ళే సృష్టించి ఆ కుంభకోణంలో పాతదారులు, సొంతదారులు వీరే అన్నట్టు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలను న్యాయస్థానం నిలదీస్తానే ఉంది. కానీ పోలీసులు కూడా మరి బరితెగిస్తున్నారు. నిన్న కాక మనం చూస్తే విడుదల రజనీ గారు ఒక బీసీ, ఒక మహిళ, ఒక మాజీ మంత్రి పట్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ విధంగా ప్రవర్తించడం అనేటువంటి ఆక్షేపణీయం. ఖచ్చితంగా
మీకుంటే వెళ్ళండి, ఆ ఎక్యూజ్డ్ ఎక్కడైతే ఉంటాడో ఎక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసుకోండి తప్ప మీరే ఒక రౌడీలాగా గుండాలాగా ప్రవర్తించి ఓ మాజీ మహిళా మంత్రిని కారులోంచి గెంటేస్తూ ఆవిడ పట్ల దుష్ప్రవర్తన చేస్తూ ఆవిడని దుర్భాషలాడుతూ ఆ యొక్క వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసి ఏంటి సాధించావు? 24 గంటలు తిరగకుండా కోర్టు బెయిల్ ఇచ్చింది, నువ్వేం చేస్తావు ఇప్పుడు సిఐ? కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి అనేటువంటిది కూటమి నాయకుల మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం అధికారులు చేయడం తప్పు. చేస్తే ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తాది. ఇది ఒకటి. ఇక రెండో అంశంకి వస్తే సార్, ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి దాంట్లో స్కాములు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ లేనటువంటి మద్యం స్కామ్ తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము వచ్చాక మీరు చేసే ఈ అన్ని స్కాములు మేము బయటికి తీస్తాం. మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లో స్కామ్ జరుగుతుంది తెలుసు సార్. ఎంత అన్యాయం అంటే ఆడపిల్లలకి ఇచ్చే కుట్టు మిషన్లో స్కాము, మరి దరిద్రంగా అన్నా క్యాంటీన్ లో స్కాము. అన్నా క్యాంటీన్ కి ఏమో ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తుంది, వీళ్ళేమో వీళ్ళ నాయకుల పేర్లు చెప్పి పుట్టినరోజు వేడుకలు అవి ఇవి అని చెప్పి అన్నా క్యాంటీన్ లో అన్నదానాలట. అన్నా క్యాంటీన్ లో అన్నదానాలు ఏంటి నమ్మకం? అంటే ప్రతిదీ కాదేది కవితకి అనర్హం అన్నట్టు కాదేది అవినీతికి అనర్హం అన్న విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరీ దారుణంగా మహిళలు, బాలింతలు ఇంతకుముందు ప్రశ్న ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు తిరగకుండా వాళ్ళకి 5,000 రూపాయలు అకౌంట్ లో వేసేవాడు నేరుగా డీబీటీ ద్వారా. వీళ్ళు ఏం చేశారు, అది తీసేసి ఏంటట బేబీ కిట్ అని ఒకటి ఇస్తున్నారు. దానికి మళ్ళీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. పేరు పెట్టడం మాకు తప్పలేదు, కానీ ఆ కిట్ లో ఏమున్నాయని సామాన్లు మేము చూస్తే కనీసం ఒక 1,000 రూపాయలు కాదు, ఒక 1,000 రూపాయల లోపు సామాన్లు కూడా ఉండవు. అందులో సబ్బులు పౌడర్ డబ్బాలు తప్ప ఏమీ లేవు. అంటే ప్రజల్ని ప్రతి దగ్గర కూడా మోసం చేస్తున్నారు. రెండోది కాపుల గురించి ఇందాక మాట్లాడారు ఎవరు, కాలాల రంగా గారి గురించి కూడా. నేను ఆ జాతికి చెందిన వాడినే. రంగా గారు అంటే జనప్రబంధనం. రంగా గారిని అడ్డుకోవడానికి అప్పట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుతంత్రాల్లో భాగంగా ఏం జరిగేది, రంగా గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్లన్నీ ఆపేసి జెండా కర్రలు రంగా గారి వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకున్నా జెండా కర్రలు డిక్కీలో ఉన్నా అవన్నీ రౌడీజం చేయడానికో దాడులు చేయడానికో ఉపయోగించే మారణాయుధాలుగా చెప్పి రంగా గారిని అనేక మార్లు ఇబ్బంది పెడితే రంగా గారు అనేక ఇబ్బందులు పడేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మాత్రం జనం వచ్చేవారు. ఈ రోజు అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. కాబట్టి ఆ రోజు రంగా గారిని ఏం చేశారు, హతమార్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా భౌతికంగా తొలగించుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుందేమో అన్నటువంటి అనుమానం కూడా మాకుంది. అట్ ది సేమ్ టైం కాపుల కోసం ఎవ్వరూ ఆలోచించలేదు సార్. గడిచినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా కాపుల కోసం ఎవ్వరూ ఆలోచించలే. కాపులు ఎవరైనా సరే ₹1 నేరుగా లంచం అనే క్వశ్చన్ లేకుండా, ఎవరింటికి వెళ్లకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా, ఎవరిని ప్రాధేయపడకుండా ఇంట్లో కూర్చుని మన అకౌంట్ లో జీతం డబ్బులు పడినట్టు పడింది ఏదన్నా ఉంది అంటే అది ఒక కాపు నేస్తం స్కీమే. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపు జాతి మొత్తం కూడా మనసులో పెట్టుకుంటది. ఎందుకంటే ఈ జాతి లక్షణం ఏంటంటే ఏం చేసినా కోపం పౌరుషం ఉండొచ్చు కానీ మాకు ఖచ్చితంగా ఒక అభిమానం గుండెల్లో గూడు కట్టుకుంటది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యావత్ కాపు జాతి కూడా అభిమానం ఉంది. వారి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. రెండోది ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ అంటే ఇంటికి పంపించేవారు గౌరవంగా. ఈ రోజు రేషన్ అంటే కొట్టుకు సావాల్సి వస్తుంది. పెన్షన్ అంటే ఇంటికి పంపించేవారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి నిలబడి ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వ స్కీమ్ అంటే వాలంటీర్ ఇంటికి వచ్చి చెప్పేవారు. ఈ రోజు ఒక లోన్ కావాలన్నా సార్ అంతెందుకు సార్, ఇప్పుడు విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో తాడి అనే ఒక గ్రామ తరలింపు అనేటువంటిది కాలుష్యం వల్ల ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ అక్కడ నుంచి. అయితే ఆ తాడి తరలింపు చేస్తామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినటువంటి ప్రాసెస్ అంతా కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ తాడి తరలింపు పేరుతో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారికి ఇవ్వాల్సిన ఇల్లులు కూడా తీసేస్తూ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 ఇల్లులు 15 ఇల్లులు రాస్తూ నిజంగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఇల్లే రాయలేనటువంటి పరిస్థితి. అలో లక్షణాలు బాధపడుతున్నారు తాడి ప్రాంతంలో గ్రామస్తులు కూడా. రకంగా రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిపాలన తప్పితే రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎక్కడ అడుగులు వేయట్లేదు. రైట్, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అసలు సంబంధం లేని వ్యక్తులు చాలా. కృష్ణరాజు గారు మీరు గమనించే ఉంటారు, ఎల్లో మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవరిని అరెస్ట్ చేస్తే, ఎవరిని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ దగ్గరే వాళ్లే కీలకమని చెప్తూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 10 మందిని 8 మందిని తీసుకొచ్చారు. ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళే కీలకమన్నారు. మరి ఏమైపోయినాయో ఏందో, ఒకసారి ఏమో ఆదేశం వెళ్ళిందంటారు, ఇంకోసారి ఏమో ఇక్కడికి వెళ్ళిందంటారు, ఏదో ఎక్కడో డబ్బులు పెట్టారంటారు. దేనికి ఆధారం లేకుండా బహుశా నేనైతే ఇట్లాంటి దిక్కుమాలిన స్కామ్ పేరు మీద ఇట్లాంటి జరుగుతాం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదైనా ఆధారం ఉండి ఇగో పలానా ఆధారం అని చెప్తే పర్వాలేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే మనం ఇట్లా కూర్చుని టీవీల్లో కబుర్లు చెప్పుకుంటే అది సాక్ష్యం అయిపోద్దా? అది విచిత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో తీర్చినలు. రైట్, స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఏమీ లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం గుండెల్లో పాతిపోయిన మనిషి అండి, అవును, చిన్న పిల్లలతో సహా.
ఓకే. ఆయన చేసిన మాటలు, ఆయన చేసే పద్ధతి, మా విలేజ్ ఉందండి, కేశవరం విలేజ్, సచివాలయం, ఆర్బీబీ ఇవన్నీ అన్ని ఒక్క బిల్డింగ్ కట్టలేదు 40 సంవత్సరాల్లో. ఒక బిల్డింగ్ కట్టలేదు, 100 రూపాయలు పని చేయదు. టీడీపీ ఉన్నారు, అది పార్టీ బిల్డింగ్ అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గుండెకాయలో పాతిపోయిన వ్యక్తి అండి, చిన్నపిల్లలు సహా ముసలి వరకు. రైట్, ఓకే. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నేను కూడా గ్రామాల్లో ఎప్పుడన్నా ఒక పంచాయతీ భవనం కడితే అదే గొప్ప అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఒక్కొక్క ఊళ్ళో ఇన్ని బిల్డింగ్లు కడితే తెలుగుదేశం జనసేన వీళ్ళు ఏదో వ్యతిరేక అసలేం జరగలేదని అబద్ధం ప్రచారం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జర్నలిజంలో ఉండి కొంచెమన్నా నిజాలు రాయాల్సినటువంటి ఈ ఎల్లో మీడియా దారుణంగా నీచాతినీచంగా అబద్ధాలు ప్రచారం, అసలు అభివృద్ధి జరగలేదు, పోర్టులు కట్టింది ఎవరయ్యా, వైద్య కళాశాలలు కట్టింది ఎవరయ్యా, ఇవేమి అసలు పరిశ్రమలు తెచ్చింది ఎవరయ్యా, ఈ ఊళ్ళల్లో మీరు చెప్పినట్టు రైతు భరోసా కేంద్రాలు కానీ ఇంటింటికి డాక్టర్ని పంపడం అనేది నేను ఎప్పుడు చూడాల. ఇన్ని చేస్తే అసలు అది అభివృద్ధే కాదన్నట్టుగా దుర్మార్గ ప్రచారం చేసి ఈ రకంగా జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో రివర్స్ ప్రచారం, అసలు ఇప్పుడు ఏం జరిగినా జరగకపోయినా అన్నీ జరిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ జర్నలిజం ఎడిపోద్దో ఏం పాడో కానీ. ఇక ప్రభుత్వ బడుల్లో ప్రకంపనలు, అలాగే పల్లెపాటుకు అధికారులు వెళితే స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నటువంటి తీరు మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా 3 నెలల్లోగా ఆధారిత పన్నుల వ్యవస్థ 1,34 లక్షల కోట్ల రాబడి లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. అలా చేయగలిగితేనే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారో. అయితే సంపద అనేది ఆంధ్రప్రదేశ్లో తాగుబోతుల ద్వారానే, మద్యం ద్వారానే వస్తుందన్నట్లుగా పరిస్థితి ఉంది. 33,882 కోట్ల రాబడి అంచనా వేస్తున్నారటండి. సో ఇది అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో కంటే ఇక్కడ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ముక్తాయింపు అధికారులు చెప్పారని కూడా రాశారు. సో 33,000 కోట్లు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రకంగా పెరగటం కానీ, ఈ చివరికి మద్యం ఆదాయమే ప్రజలకి సంపదని అనుకోవాలా కృష్ణరాజు గారు? పన్నులు కానీ ఇతర ఇది ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితిలో ఉంది. నిజంగా దివాళా తీసింది కూడా చెప్పాలండి. ఎందుకంటే ఒకవైపు వ్యాపారాలు లేవని ప్రజలు, మన వ్యాపారస్తులు గబ్బులు పెడతారు. అలాగే ప్రజలకు సంబంధించి కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరగటం, కరెంటు ఛార్జీలు పెరగటం, ఎక్కడ చూసినా గానీ ఎవరూ సంతోషంగా లేరు. అది ఒక ఆస్పెక్ట్. అయితే మీరు చెబుతున్నారు కరెంట్ ఛార్జీలు అసలు మేము పెంచమని చంద్రబాబు గారు కానీ, ఈ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కానీ అసలు తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనుషులు పెంచలేదని చెబుతారు. ఇంకో వేరే ఛార్జెస్ పేరు మీద పెంచుతున్నారు కదా. మరి ఎందుకు ఇట్లా జనాన్ని మాయ చేయాలి? ఇది ఒకవైపు ప్రజల మీద విపరీతమైన ఆర్థిక భారాలు మోపటం, మరోవైపు రెవెన్యూ జనరేషన్స్ ఆస్కారం లేకపోవడంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా అధోగతి పాలైంది, దివాళా చేసే స్థితిలోకి వచ్చింది. ఒక ఉదాహరణ ఏంటంటే, గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లలో దాదాపు 22% తగ్గుదల కనిపించిందండి. పెరక్కపోగా మీకు 2024-25లో 3,552 కోట్ల రూపాయల జిఎస్టి రెవెన్యూ ఉంటే ఏపీలో, అది ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలోకి వచ్చినప్పటికీ 2,758 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు 22% రెవెన్యూ తగ్గింది జిఎస్టి వసూళ్లలో. ఇది ఒక్కటి చాలండి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా పరిస్థితులు బాగా లేవు, వ్యాపారాలు లేవు, వాణిజ్యం పరిస్థితి కూడా అటకెక్కింది అని చెప్పడానికి ఈ ఒక్క ఫిగర్ చాలు మనకది. రెండోది, ఈ రోజున భారతదేశంలో ఏడాది కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. మనకన్నా చాలా రెట్లు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే యూపీ కావచ్చు, ఏవి కూడా ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రము చేయనంత అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున కేవలం అప్పులతో నెట్టుకొస్తుంది. అంతేకాకుండా ఐసీయూలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పడేసి ఈ అప్పులు అనే ఆక్సిజన్ మాస్క్ పెట్టి దాన్ని బతికించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమరావతి పేరుతో వేలాది కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ అనేది ఈ రోజున ఆర్థికంగా అధోగతి పాలైంది, అప్పుల పాలైంది. ఆర్థికంగా అయితే మద్యం గురించి కూడా ఒక మాట మాట్లాడండి. మద్యం ఆదాయమే ఇప్పుడు ప్రధాన ఆదాయంగా మారిందా? 33,000 కోట్లు సంపాదిస్తారంట. ప్రజల నుంచి ఈ రకంగా మద్యం తాగుబోతులను చేసి జనాన్ని ఈ రకంగా చేయటం మంచిదేనంటారా? ఇప్పుడు మద్యం ఆదాయం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రభుత్వానికే కాదండి, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకు కూడా ప్రధానమైన ఆదాయ వనరు. అది గమనించాలి మనం. దీంట్లో వారి వాటా ఎంత ఉందో మీకు తెలుసు. మీకు 2014-19 ఆ మధ్య కాలంలో కానీ చంద్రబాబు నాయుడు గారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగింది. వారంతా కూడా స్వాహా చేశారని చెప్పి అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టంగా చెప్పిందండి. దాని మీద ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్న దశలో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు తిరిగి అధికారంలో రావడంతో ఆ దర్యాప్తు అనేది అటకెక్కింది. నిజానికి అది దర్యాప్తు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దాంట్లో ఉంటాయి. ఇప్పటికి బహుశా ఆయన కూడా అరెస్ట్ చేసి ఉండేవారేమో. తిరిగి మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలో కూర్చుంటే వీరు ఏం చేస్తున్నారంటే విచ్ హంటింగ్, మీరు మా మీద కేసులు పెడతారా, కాబట్టి ఇప్పుడు మీ మీద కేసులు పెడతాం అని చెప్పి పెడుతున్నట్టుగా ఉంది. దానికి చెప్పిందండి సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలే దానికి మనం ఒక నిదర్శనంగా భావించారు కేసీఆర్ గారు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఆదాయం పెంచుకోవాలని చంద్రబాబు గారు తెగ చెబుతున్నారట. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాణిజ్య పన్నులు అలాగే అటవీ శాఖల ఆదాయంలో తగ్గుదల ఉంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంత పెరిగిందని చెప్పారట. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 12,717 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అంటే యాక్చువల్గా 20,000 కోట్లు పైగా ఎంతో రావాలనుకుంటే 22,000 కోట్లు ఎంతో, అది చెప్పకుండా తగ్గింది. 24-25లో ఇదే కాలానికి కేంద్రం నుంచి వచ్చిన 17,170 కోట్ల కంటే ఇది 29% తక్కువ అంట. అంటే జగన్ గారి టైంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే చాలా తగ్గింది కదా కేంద్ర ప్రభుత్వ ఆదాయం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మద్యం మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి. 33,000 కోట్ల తీసుకెళ్తారట. ఇంతకుముందు 27,000, 28,000 కోట్లు ఉంటే. దీని మీద మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరు నగరంలో ఒక భారీ వైన్ షాప్ ఓపెన్ అయింది సార్. ప్రీమియం స్టోర్ అంటారట దాన్ని. అదట మన ఇండియాలోనే అతిపెద్ద మద్యం దుకాణం అట. అంటే నెల్లూరుకి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడులు పెట్టేటటువంటిది ఏంటంటే మద్యం దుకాణం తెచ్చింది ప్రభుత్వం. అదే విధంగా మా విశాఖపట్నంలో దస్పల్లా హిల్స్ రోడ్ లైన్ లో ఒక పెద్ద మద్యం షాపు. ఏంటంటే అది బంగారం షాప్ ఏమో అనుకున్నాను. బంగారం షాపో లేదంటే ఏదైనా పెద్ద బట్టల స్టోరో లేదా మల్టీ బ్రాండెడ్ స్టోరో అనుకున్నాను. తేరా చూస్తే అది మద్యం షాప్. ఏమంటే ప్రీమియం స్టోర్ అట. అంటే పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు మద్యాన్ని ప్రజలకు పట్టించి వారి రక్తాన్ని పీలుస్తుంది ఈ ప్రభుత్వం. కేవలం మద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతోనే బతుకుతామని చెప్తుంది. ఓ పక్క చూస్తే అప్పులు పాలైపోయామంటున్నారు, మరో పక్క చూస్తే ఏదన్నా ప్రాంతానికో ఏదన్నా మీటింగ్కో వెళ్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సుదూర ప్రాంతాలకి హెలికాప్టర్ లోనో లేదంటే ఫ్లైట్ లోనో స్పెషల్ ఫ్లైట్ లోనో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన మీద పడేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇతరులకో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికో స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారికో స్పెషల్ ఫ్లైట్, నారా లోకేష్ గారికో స్పెషల్ ఫ్లైట్. అంటే రాష్ట్రం ఏమో దివాలా తీసిందని ఒక పక్క చెప్తారు, అప్పులు కుప్ప అయిపోయిందని ఒక పక్క చెప్తారు. ప్రజలకు మంచి చెయ్యండిరా అంటే బాబు మా దగ్గర డబ్బులు లేవు, పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి తిరిగినప్పుడు భయం వేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. రెండో విషయం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మద్యానికి సంబంధించినటువంటి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటే అమ్మ ఒడి నాన్న గుడ్డి అని చెప్పి దిక్కుమాలిన ప్రచారాలు చేశారు. మరి ఈ రోజు అమ్మ ఒడి లేదు, కానీ నాన్న కిడ్నీలు కొట్టేసేటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మద్యం పేరు చెప్పి. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 43,000 బెల్ట్ షాపుల్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు చూస్తే తక్కువలో తక్కువ 1,00,000 బెల్ట్ షాపులు ఉంటాయి సార్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రతి ఊర్లో కూడా గ్రామాన కూడా బెల్ట్ షాపులు ఒక జాతరే జరుగుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పర్మిట్ రూములు తీసాడు, వీళ్ళు వచ్చి మళ్ళీ పర్మిట్ రూములు పెట్టేశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ షాప్స్ యొక్క టైమింగ్స్ తగ్గించాడు, సేల్స్ తగ్గించాలి అని చెప్పి. కానీ వీళ్ళు వచ్చి ఆ లిక్కర్ షాప్స్ ఈ రోజు 24 గంటలు నడిచేటటువంటి దుకాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక మద్యం దుకాణమే. 24 గంటలు దొరికేటటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది ఒక మద్యం బాటిల్ మాత్రమే. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత షాపుల సంఖ్య తగ్గించాడు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చి షాపుల సంఖ్య మరింత పెంచుతూ సొంతంగా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ యొక్క మద్యం దుకాణాల్లో వాటాలు పొందుతూ ఓ పక్క రాష్ట్రానికి
ప్రభుత్వ ఖజానాకి డబ్బులు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంస్థలు తెచ్చారు. ఆయన తెచ్చిన సంస్థలు కూడా ఏం తెచ్చామని చెప్పుకుంటూ దొంగ ప్రచారాలు ఒకవైపు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర వాటాలను కూడా తీసుకురాలేనటువంటి చేతకాని దద్దమ్మ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఫిగర్స్ చెప్తున్నాయి. నేను చెప్తున్నటువంటి మాట కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకారం పెద్ద ఏం లేదు కదా. మాది ఇండివిజువల్ ప్రభుత్వం, వాళ్ళు వేరే ఇండివిజువల్ ప్రభుత్వం. కానీ ఇది కూటమి ప్రభుత్వం. వీళ్ళ తాలూకా మంత్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళ తాలూకా మంత్రులు ఇక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు గుజరాత్ కో బీహార్ కో ఏ విధమైనటువంటి కేటాయింపులు వస్తున్నాయో ఆ విధమైనటువంటి కేటాయింపులు చంద్రబాబు నాయుడు తేవాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు తీసుకురాకపోవడం అంటే ఆయన ఒక అసమర్థత కదా. చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర బాగు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిగించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా దుష్ప్రచారాలు చేయాలి, దీని మీద పెట్టినటువంటి దృష్టి తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న శూన్యం. మద్యం మీద బతికేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. రైట్. మీరు చెప్పినట్టు ఒక వాస్తవం ఏంటంటే ప్రధానమైనటువంటిది కేంద్రం నుంచి 29% తగ్గిందని వాళ్ళే చెప్తున్నారు. సో అంటే జగన్ గారి టైంలో 32,000 33,000 కోట్లు వస్తే చంద్రబాబు గారి టైంలో అది 20,000 కోట్లకు పడిపోయిందని అంకెలతో సహా మొన్న మధ్య బుగ్గన గారు కూడా వివరించారు. ప్రభుత్వ పడుల్లో ప్రకంపనలు, 9 రకాలుగా విభజనతో అంతా గందరగోళం. ఏమిటి దీంట్లో గందరగోళం ఏమైనా ఉందా లేదా? ఎల్లో మీడియా రాసినట్లుగా అసలు ప్రతి గదికి ప్రతి తరగతికి టీచర్ వచ్చారా? ఏమనిపిస్తోంది కృష్ణరాజు గారు? సార్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున విద్యారంగం కూడా భ్రష్టు పట్టిపోయిందండి. ఎందుకంటే టీచర్లు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో, అంటే ఆయన పని చేయమని చెప్పారు, మీరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు చెప్పమని చెప్పారు, అందుకే ఆయన మీద కక్ష కట్టి ఆయన ఓటమికి ఒక కారణం కూడా వాళ్ళు అయ్యారండి. అటువంటి వారు ఈ రోజున సుఖంగా ఉన్నారా అంటే ఏమాత్రం సుఖంగా లేరు. వారికి రావాల్సిన సంబంధించి వేతనాలకు సంబంధించిన బకాయిలు కానీ లేకపోతే ఇతరతర అంశాలు కానీ ఏవి కూడా సెటిల్ కాలేదు. రెండోది ఈ పాఠ్య అంశాలకు సంబంధించి కూడా ఈ మన జరిగిన ఒక స్కామ్ లాంటిది ఏంటంటే ఈ చాలా ఉదారంగా మార్కులు వేసేందుకు ఈ ప్రభుత్వం అనుమతించిందంటారు వాళ్ళకి, టీచర్లకి. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత విద్యా ప్రమాణాలు పెరిగాయి అని చెప్పుకోవడానికి వారు అన్ని వర్గాల వారికి కూడా మీరు ఉదారంగా మార్కులు వేయండి, ఉత్తీర్ణ శాతం పెంచండి అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇంత ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ కూడా ఈ స్కూళ్లలో ఇప్పటికీ కూడా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. స్కూళ్లలో ఇప్పటికీ కూడా మీకు బాత్రూమ్స్ లేవు. గతంలో అంటే ఈ బాలికలకి ఏదన్నా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వారికి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ అని చెప్పి అవన్నీ ఇవని చెప్పి అందించేవారు, అవి లేవండి. అలా ఇది ఇట్లా ఏ రకంగా వచ్చినప్పుడు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం అనేది భ్రష్టు పట్టిపోయి టీచర్లు కూడా ఒక రకం చెప్పాలంటే అసంతృప్తితోనే ఉన్నారు, విద్యార్థులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే వారికి అందిస్తున్న ఈ భోజనం, మధ్యాహ్న భోజనం అంటే ప్రధానంగా ఈ తాజా అంశం ఏంటంటే ఈ 9 రకాలుగా విభజన వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లేదు మంచి లేదు చెడు లేకుండా ఉంటుందా అనేది ప్రధానమైనటువంటి అంశం. దాని మీద టీచర్ సంఘాలతో కూడా మళ్ళీ మాట్లాడదాం కృష్ణరాజు గారు. రాజు ఒక నిమిషం. కిరణ్ గారు కాకినాడ. కిరణ్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ప్రభుత్వానికి అధికారులకి ఆదేశాలు ఇచ్చేది ఏంటంటే ఈ మద్యం మీద భారీగా సంపాదించాలి, ఈ ఎర్రచందనం ఒకటి బాగా వేల కోట్లు వచ్చేస్తుంది, దాన్ని ఒకటి కొంచెం జాగ్రత్తగా అన్ని దేశాల్లోనే ఎక్కడ మార్కెట్ బాగుందో అక్కడ చూసి మీరు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలి, ఇవన్నీ పట్టుకెళ్ళి అమరావతిలో పెట్టేయాలి. అంతేనా? ఇది కాకుండా ఈ డబ్బులే కాకుండా దాదాపు 1,00,000 కోట్లు అక్కడే ఖర్చు పెడతామని చెబుతున్నారు. అదేందా ఇది మంచిది కాదా అంటే వాళ్ళంతా విద్వేషం పెంచినట్టంట, ప్రాంతీయ ద్వేషాలు పెంచినట్టు వాళ్ళు చేసేదేమో చేస్తారంటే ఎవరు మాట్లాడకూడదు అంటే ఇట్లా అయిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడైతే వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా సరే అది గొప్ప విషయంగా, అది ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూలాగా మాట్లాడేవాళ్ళు. రైట్. ఇక రాజు మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? ఈ టీచర్ల విభజన మీద వస్తున్న రియాక్షన్స్ ఏమిటి? సార్, కృష్ణరాజు గారు ఆయన ప్రారంభించిన మాటలు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టీచర్స్ కొంత కాదు బలంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. మేబీ సమ్ వాట్ ఈస్ ట్రూ, బట్ ఈ యొక్క మా మీద మేము వచ్చిన 5 ఏళ్ల తర్వాత ఏమన్నా టీచర్లకు వ్యతిరేకత వచ్చిందేమో, కానీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలలు తిరగకుండా ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడితే ఊడ్చి పడేసినట్టు ఓడించి పడేశారు టీచర్లు అందరూ కూడా. టీచర్లలో
ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి వాళ్ళు కోల్పోయినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండోది ఏంటంటే టీచర్లు అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. వారు తీసుకొస్తున్నటువంటి నూతన విధానాల పట్ల కూడా ఎక్కడ వాళ్ళు సంతృప్తిగా లేరు. రెండవది, మేము ఉన్నప్పుడు కాస్త కూస్త మేము జీతాలు వేసినప్పటికీ కూడా కొంత లేట్ అయింది అనేటువంటి అపవాదం మా మీద ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను 1వ తారీఖు కల్లా ఓకే, ఆ ఇష్యూస్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయట, 9 రకాల విభజన అంతా గందరగోళంగా ఉందన్నది ప్రధానమైన వార్త. దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి, లేదంటే మళ్ళీ ఒకసారి చర్చ పెట్టుకోండి. 9 రకాలైనటువంటి పాఠశాలలన్నీ కూడా ఎలా ఉంటదంటే 9 నవనగరాలు అన్నట్టే ఉంటది. ఇలా అంతా కలిపి కేవలం మీడియాకి మ్యాథ్ వేయడానికి తప్పితే గ్రౌండ్ రియాలిటీలో దీని మీద శూన్యం. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. దీని పట్ల ఎవరు సంతృప్తిగా అయితే లేరు ప్రస్తుతానికి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను తారాస్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజు కాస్త కోస్తా క్రెడిట్ కొట్టేయాలనేటువంటి భాగంలోనే ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి తప్ప గ్రౌండ్ రియాలిటీ అనేటువంటి శూన్యం ఈ యొక్క 9 విభాగాల్లో స్కూల్స్ నడపడం అనేటువంటి కార్యక్రమం. ఓకే, ఇక చివరి అంశం, ప్రధానంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. కృష్ణరాజు గారు, స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్లెపాటు పడుతున్నారట. స్థానిక సచివాలయంలో కానీ అంగన్వాడీ పాఠశాలలో కానీ ఈ 2 రాత్రులు నిద్ర చేస్తారట. దీంతో స్వర్ణాంధ్ర ఎట్లా వస్తుందండి? ఎంత ఈనాడు ఎంత భయం చేసినా కూడా మరీ ఎంత మోసంగా చేయాలా? అధికారులు అక్కడ స్కీములు అమలు చేస్తేనో హామీలు అమలు చేస్తేనో స్వర్ణాంధ్ర అని చెప్పుకోవచ్చు, కానీ ఈ పల్లెపాట అధికారులతో అయిపోతుందా స్వర్ణాంధ్ర? కృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి గిమ్మిక్కులు గతంలో ఎన్నో చేశారండి. గతంలో పల్లెనిద్రలు చేయలేదా? గతంలో స్వర్ణాంధ్ర అనలేదా? జన్మభూమి నుంచి పనిలేదా? ఆయన మాటలకు చేతలకు ఎక్కడ పొంతన ఉండదు. ప్రచారం మీద, అంటే భారతదేశంలో బహుశా ప్రచారం మీద ఆధారపడి అధికారంలోకి వస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన చాలా ఎఫెక్టివ్ గా సమాచారాన్ని వాడుకుంటున్నారు అక్కడ. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఆయన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారు కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఆయనకి కేసీఆర్ నాని గారికి మధ్య ఏదో కొంత రచ్చ నడుస్తూ ఉంది. కేసీఆర్ చిన్ని కాదు కదండి, కేసీఆర్ నాని కేసీఆర్ నాని గారి మీద ఈయన కొలికిపూడి శ్రీనివాస్ గారు ఒక లేఖ రాశారు అనమాట. కేసీఆర్ నాని గారు అనేక అవకతవకలు పాల్పడ్డాడు, ఆయన స్కామ్ పాల్పడ్డాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని సిబిఐకి లేఖ రాశాడు. అయితే ఏ రాశాడంటే ఆయన, నేను ఒక పార్లమెంటు మెంబర్, అంటే కొలికిపూడి శ్రీనివాస ఎమ్మెల్యే అయితే అనే చెప్పాడంటే, నేను ఒక పార్లమెంటు మెంబర్, అంతేకాకుండా నేను అంటే పార్లమెంట్ హోమ్ కమిటీ అఫైర్స్ దాంట్లో కూడా మెంబర్ అని చెప్పి ఆయన లేఖ రాస్తే దానిని కేశినేని శ్రీనివాసు అలియాస్ నాని తప్పు పట్టాడు. ఈయన అసలు ఎమ్మెల్యేనా ఎంపీనని చెప్పి అడిగాడు ఆయన. అంటే ఒకవేళ కేశినేని మన కొలికిపూడి శ్రీనివాస్ గారు ఏమో ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి చెబుతున్న వ్యక్తి, శాసనసభ్యుడు అయిన వ్యక్తి, నేను పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి చెప్పడం అనేది తప్ప కాదా? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని కేశినేని నాని ఈ ఎక్స్ లో పెడితే ఆ పోస్ట్ ని ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది కేశినేని నానిని దుమ్మెత్తిపోస్తున్నారండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, తప్పు అని చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వారి సానుభూతి పరులు సామాజిక మాధ్యాల్లో ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోగా ఎదురు పక్షం మీద బురద జల్లుతున్నారు. అంటే వారు ఎంత అధమ స్థాయికి దిగజారుతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ ఒకటి, లేదా ఎక్స్ లో పోస్ట్ ఒకటి మనం నిదర్శనంగా మనం భావించాం. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పాయింట్ నా దృష్టి రాలేదు, మీరు మంచి పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు కృష్ణరాజు గారు. అధికారులు పల్లెపాటు పడితే స్వర్ణాంధ్ర వచ్చేస్తా రాజీవ్ సార్? అదే సార్, అధికారులు పల్లెపాట పడితే స్వర్ణాంధ్ర, నేను అన్నం తింటే మీకు కడుపు నిండిపోవడం లాంటిది. వాళ్ళ పల్లెపాట పడితే ఏమొస్తుందండి? పని చెయ్యాలా, పల్లెపాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ తాలూకా శాసనసభ్యులు కూడా పల్లె నిద్రలు చేశారు. అయితే పల్లె నిద్ర చేస్తే దాని ప్రతిఫలం ఏంటి అనేది ప్రజలకు చూపించాలా. గతంలో మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము పల్లె నిద్రలు చేసాం. అప్పుడు పల్లె నిద్ర చేస్తే ఏమొచ్చింది? ప్రతి పల్లికి కూడా పాలన ప్రజల పాదాల చెంతకు చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కానీ ఈ రోజు ఎక్కడా అది లేదు. కేవలం ప్రజలు తిట్టుకుంటున్నారు. ప్రజలకి ఏదో ఒకటి మసిబూసి మాడిగా చేసి ఒక కవరింగ్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే ఇటువంటిది చేస్తూ వాళ్ళ గోరంతా చేస్తే కొండంతా వార్తలు రాసేటటువంటి సోకాల్డ్ ఎల్లో మీడియా రక్షణ కవచంలో ఉన్నంత వరకు వీళ్ళు ఆడిన దాట పాడిన పాటగా సాగుతుంది. బట్ వన్ డే
ప్రజలకు అవకాశం వస్తుంది. ఆ రోజు మాత్రం ఇలా దెమ్మ తిరిగి బొమ్మ కనబడే రోజు అప్పుడు వస్తుంది. అప్పుడు వరకు వీళ్ళు చెప్పే కహాని స్టోరీలు మనం వెనక తప్పదు. అయితే విశేషం ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో కట్టిన స్థానిక సచివాలయాల్లోనే వీళ్ళంతా మకాన్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతే ఫైనల్ గా సార్ ఇప్పుడు నాయకుడు పాలన అంటే అలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోపం ఉంటే మరి అవన్నీ తీసేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా టచ్ చేసే ధైర్యం కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నారు. నిర్మాణం చేయడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కదా సార్. ప్రతి ఊర్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, లేదంటే మిగతా అంగన్వాడీ అన్ని ఒక్క నిమిషం రైట్ ఓకే. ఫైనల్ గా కృష్ణరాజు గారు చెప్పండి, వల్లభనేని వంశీకి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఆయన విడుదలవుతారా, మళ్ళీ కొత్త కేసు పెట్టి ఏమైనా చేస్తున్నారా? ఏం లేదండి, ఇప్పుడు ఇది ఈ కూటమి ప్రభుత్వం అనేది సాధింపులు వేధింపుల ప్రభుత్వంగా మారిందండి. ఓకే, ఆయనకి సంబంధం లేని కేసుల్లో కూడా ఆయన ఇరికించి ఇప్పటికే ఆయన దాదాపు 90 రోజులు కూడా జైల్లో ఉంచారు, ఇంకా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకో కొద్ది రోజుల్లో బహుశా ఓట లభించవచ్చు, కానీ ఈ విధానం అనేది సరైనది కాదు. నిజానికి నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివండి. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలి. పోలీసులు కూడా కేసు పెడితే, ఇది కూటమి నేతలు కేసు పెడితే వెంటనే ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. అదే వైసీపీ నేతలు లేకపోతే సిపిఐ నేతలు, సిపిఎం నేతలు కేసులు పెడితే వాటిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తున్నారు. కనీసం వాటి ఇంకా చూడటం లేదు. ఇది ఇక్కడ ఏమవుతుంది, రూల్ ఆఫ్ లాకి అంటే సమన్యాయ పాలనకు అనేది ఆంధ్రప్రదేశ్ లో విఘాతం కలుగుతుంది. దీనికి పోలీసులు కూడా బాధ్యులు అవుతున్నారు. ఈ రోజు నాకు కూటమి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలనుకుంటే భవిష్యత్తులో ఈ పోలీసులు తీవ్రమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది. కేసీఆర్ గారు, వంశీ గారికి కొద్ది రోజులు బహుశా ఆయనకి ఓటు లభించవచ్చు. రైట్. ఏదైనా అర్థం పర్థం లేకుండా, పద్ధతి పాడు లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం అవుతుందని చెప్పాలి.